ఏమంటుండు ఏ బోన్ డీప్ కట్ చిన్నగా ఉంటేనే అట్లా వస్తుంది అడ్డం పెడుతుంది ఇట్లా వస్తుంది ఏ బోన్ డీప్ కట్ అండ్ ఇన్సైజ్డ్ 4.2 centimeters in low oblique ఓకే టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి సామాన్యులకేమో అర్థం అవ్వాలి a bone deep cut injury 111 centimeter in the middle of upper lip with regular margin and no tissue bridges. The skin on the left maxilla is oedematous. Left maxilla is fractured. A skull deep cut wound 4 by 1 centimeter on the perito-occipital region. Edges are regular, no tissue bridges. Bleeding on opening the skull, there is a thin layer of arachnoid and subdural hematoma seen. Okay, avani technical details one. ఇదేమంటుండ్రు ఇది అవుదాం. ఓకే వై ఐ థింక్ ఇట్స్ అన్ అసాల్ట్. ఎందుకు ఇది హత్య లేదా దాడి అని చెప్తున్నా అంటే ఇన్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే పోలీసులు చెప్తున్నట్టు యాక్సిడెంట్ అయితే ఇఫ్ ద కట్ ఇంజురీ ఈస్ బికాస్ ఆఫ్ ద స్టోన్ ఆర్ సమ్ బ్లంట్ ఆబ్జెక్ట్ దేర్ వుడ్ బి స్మాల్ పీసెస్ ఆఫ్ స్టోన్ ఆర్ శాండ్ ఆర్ ప్లాంట్ పీసెస్ ఇన్ ద వూండ్. అంటే జరిగిన గాయం యాక్సిడెంట్ అయితే జరిగిన గాయంలో దెబ్బ తగిలినప్పుడు ఆ గాయంలో స్టోన్ అంటే రాళ్ళు కానీ శాండ్ అంటే ఇసుక కానీ లేకపోతే ప్లాంట్ అంటే చిన్న చిన్న గడ్డి కానీ మొక్కలు కానీ ఉంటాయి గాయంలో. బట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ ఫౌండ్ ఇన్ ద కట్ ఇంజరీ. ఇట్ వాజ్ ఏ క్లీన్ కట్ విత్ ప్రొఫ్యూజ్ బ్లీడ్. అర్థమైందా? సో అట్లాంటి ఏమీ దొరకలేదంట ఈయనకు జరిగిన గాయంలో. కాబట్టి డెఫినెట్లీ అది ఒక హత్య అని చెప్తున్నాడు. ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్ బట్ ద మార్జిన్ ఈస్ రెగ్యులర్. అంటే ఇది ఎవరో నార్మల్ పర్సన్ చెప్తలేరు, డాక్టర్ చెప్తున్నమాట. ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్. ఎందుకంటే ఆ భాషనే మనకు అర్థమైతలేదు కదా, అంటే నార్మల్ నువ్వు నేను మాట్లాడుకునే భాష కదా, డాక్టర్ మాట్లాడే భాష. ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్ బట్ ద మార్జిన్ ఈస్ రెగ్యులర్. ఇట్ ఈస్ సో క్లీన్ కట్ దట్ ఇట్ కుడ్ బి సూచర్డ్ విత్ గుడ్ అప్రాక్సిమేషన్. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ అంటే రోడ్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఓకే యాక్సిడెంట్ అని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ డీప్ అబ్రేషన్ ఆన్ ద నోస్ విత్ పాసిబుల్ లాస్ ఆఫ్ నేసల్ టిష్యూ. ముక్కు వలిగిపోతుంది, లేదంటే ముక్కు పెద్ద ఏమంటారు లాస్ అవుతుంది. ఈ ముక్కు ఇట్లా మొత్తం రాసుకుపోయి ముక్కు అరిగిపోతుంది అని చెప్తున్నాడు. బట్ ద నోస్ ఈస్ అన్ఎఫెక్టెడ్. ముక్కు అట్లనే ఉంది, చెక్కు చెదరకుండా ఉంది అని చెప్తున్నాడు. If it is RTA, the skin and soft tissue above the chin, okay, above the chin will be crushed before the chin bone is fractured. Chin bone అంటే mandible. Okay, ఇదంతా వలిగే కంటే ముందు ఈ స్కిన్ ఏమంటారు క్రష్ అవుతుంది అని చెప్తున్నాడు. ద సాఫ్ట్ టిష్యూ, ద స్కిన్ అండ్ ద సాఫ్ట్ టిష్యూ అంటే స్కిన్ కానీ స్కిన్ లోపల ఉండే మాంసం కానీ. ఓకే, కానీ అట్లా కాలేదంటుండు. కానీ బట్ the fracture of the chin bone is only into 2 pieces that a clean cut into 2 halves. ఇది 2 ముక్కలు అయిందంట, 10 ముక్కలు కాలేదంట. యాక్సిడెంట్ అయితే చాలా ముక్కలు అవుతుంది, కానీ 2 ముక్కలు అయిందంట. ఓకే, ఇన్ ఆర్టీఏ ఐ ఎక్స్పెక్ట్ ఏ డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఆర్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ బట్ chin is fractured into 2 halves corresponding to the injury of the lower lip. అర్థమైందా? 2 భాగాలుగా జరిగింది అని చెప్తున్నాడు. The maxillary bone is fractured, but the skin above is the maxilla only oedematous, no abrasions. Arthamayinda? Contusions on its back of the both shoulders. If it is RTA, I would expect the clothes will be damaged, but the clothes were intact. And గాయాలైనా కానీ బట్టలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటున్నాడు. యాక్సిడెంట్ అయితే బట్టలు చిరిగిపోతాయి, రకరకాలుగా అవుతాయి, కానీ అట్లాంటిది ఏం కాలేదని చెప్తున్నాడు. అంటే నేను ఐ కెన్ విజువలైజ్. నాకు తెలిసి బట్టలు ఇప్పేసి చేతులు వెనక కట్టేసి ఓకే, ఇక వాళ్ళకి వికృత చేష్టలు అన్నీ వేసిర్రు, ఈడ కోసిర్రు, ఇంకేడకు కోసిర్రు. అర్థమైందా? ఇంకేం చేసిర్రు, మందు పోసిర్రు, ఉచ్చ పోసిర్రు, నాకు తెలియదు. నోట్లో ఉచ్చ పోసిర్రు, ఏమన్నా చేస్తారు ఇక వాళ్ళకి వికృత చేష్టలు అంటే అంతే కదా, వానికి ఉన్న పైశాచికం అంతా బయటకు వస్తుంది కదా. ఎక్కడ ఎత్తుకోయారు అనేది అది హైదరాబాద్ అవుట్స్కట్సా లేకపోతే విజయవాడ అవుట్స్కట్స్ కూడా ఎక్కడ ఎత్తుకోయారు.
అదే పెద్ద ట్రక్లో వచ్చి తీసుకెళ్ళారు. ఇక మిగతాదంతా ఫేకోడు ఇక అదంతా స్టోరీ నడిపించాడు కేసు నుంచి తప్పించుకోవడానికి. సో ద maxillary bone is fractured but the skin above చెప్పిన. ఓకే ఓకే in RTA in accident one would expect fracture of long bones, that is fracture of forearm bones or fracture of thigh or leg bones, but the Praveen case there was no fracture of limb bones. కాళ్ళు శైలి ఎక్కడ ఇరగలేదంట, యాక్సిడెంట్ అయితే ఇరుగుతాయంట. ఓకే అది అర్థమైందా? సో తొడకి ఇన్సైడ్ తొడ కాదు, అవుట్ సైడ్ తొడ, ఓకే లాటరల్ సైడ్, ఆ తొడకి గాయమైంది. కానీ బట్టలకి ఏం గాయం కాలే, బట్టలు కాలే, తొడ కాలింది. అర్థం చేసుకోండి. దేర్ వర్ నో సైన్స్ ఆఫ్ డిఫెన్స్, హ్యాండ్స్ మైట్ హ్యావ్ బీన్ టైడ్, అదే చేతులు కట్టేసి ఉంటారు. నో కోల్స్ ఫ్రాక్చర్ ఆర్ ఫ్రాక్చర్ ఆఫ్ రిస్ట్ జాయింట్. ఇక్కడ కూడా చేతులు నల్లగానే కానీ ఇక్కడ ఇవి కూడా ఏమి ఫ్రాక్చర్ కాలేదంటున్నాడు. యా దేర్ వర్ నో డిఫెన్స్ ఇంజురీస్ ఆఫ్ ద ఫోర్ ఆర్మ్. ఆయన తన ఆత్మరక్షణ చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే కట్టేశారు. అది కూడా మామూలు కట్టలే, గట్టి కట్టారు. ఎందుకంటే ఈ గతంలో లాస్ట్ చూపెడతారు చేయలు. దెర్ వాజ్ నో అబ్రేషన్ ఓకే ఆన్ ద చెస్ట్, అబ్డమెన్ ఆర్ ఆన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాజ్ ఇట్ వుడ్ బి ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్టీఏ. ఆర్టీఏ అంటే యాక్సిడెంట్ అయితే ఏది అబ్రేషన్ అంటే ఆ గీసుకుపోయినాయి చెస్ట్ మీద, పొట్ట మీద, కాళ్ళ మీద, చేతుల మీద అవుతాయి, అట్లాంటి ఏం కాలేదు అని చెప్తున్నాడు. దేర్ వర్ నో లాసరేషన్ ఆఫ్ లివర్ ఆర్ రప్చర్ ఆఫ్ ద స్ప్లీన్ ఆర్ perforation or rupture in the intestine, or there were no damage to kidney, pancreas or the urinary bladder. In RTA internal viscera will be affected. Internal viscera అంటే ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని, విసరా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అర్థం. ఓకే అవి ఏంటి? యూరినరీ బ్లాడర్ అంటే ఉచ్చ ఆపుకునేది ఒక సంచి లాంటిది ఉంటుంది. ఓకే అదొకటి బ్లాడర్. లేదు అంటే ప్యాంక్రియాస్ అంటే ఈ కిడ్నీలు. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ కిడ్నీలు, ఈ ప్యాంక్రియాస్ ఇవన్నీ ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినవి, లేదంటే ఎక్స్క్రీటరీకి సంబంధించినవి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే అంటే తాగితే ఆ తాగిన దాన్ని ప్రాసెస్ చేయడానికి లివర్ ఇట్లాంటివి పనికి వస్తాయి. ఓకే ఇంకా ఇది కిడ్నీలు, యూరినరీ బ్లాడర్ ఏంటంటే రీసైకిల్ చేస్తాయి, ఎక్స్క్రీటరీ. ఓకే సో అట్లాంటిది ఎక్కడ కూడా ఎలాంటి లాసరేషన్ లేదు అని అంటున్నాడు. లివర్కి లేదు, ఈ యాక్సిడెంట్ అయితే ఇవన్నీ జరుగుతాయి కానీ లివర్కి లేదు, స్ప్లీన్కి లేదు, ఇంటెస్టైన్స్ పెద్ద పేగులు కానీ చిన్న పేగులకు లేదు, అట్లనే కిడ్నీకి లేదు, యూరినరీ బ్లాడర్కి లేదని చెప్తున్నాడు. దేర్ ఆర్ నో ఫ్రాక్చర్ ఇన్ ద రిబ్స్ ఆర్ ద స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస ఇది కానీ, రిబ్స్ అంటే ఈ ఛాతీ ఎముకలు కానీ. ఓకే వాటికి కూడా ఎలాంటి ఫ్రాక్చర్ లేదంటున్నాడు. ఆల్కహాల్ స్మెల్ వాజ్ నాట్ ఫెల్ట్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్టమక్ ఇన్ ద కట్ పీసెస్ ఆఫ్ లివర్ ఆర్ కిడ్నీ. లివర్ కిడ్నీని కోసి కూడా చూసినాము, అలా కూడా ఎలాంటి పొట్ట కోసినాము పొట్టలు కానీ, లివర్ కోసినాము లివర్లో కానీ, కిడ్నీ కోసినాము కిడ్నీలో కానీ ఎట్లాంటి ఆల్కహాల్కి సంబంధించింది ఏది దొరకలేదని చెప్తున్నాడు. బోత్ రిస్ట్ వర్ ఇన్ ఫ్లెక్స్డ్ పొజిషన్ పాసిబిలీ టైడ్ విత్ క్లోత్స్, ఏదో బట్టతోటి కట్టి ఉంటారని చెప్తున్నాడు. ఓకే సో ఇది డాక్టర్లు ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించిన విషయాలు అన్నట్టు. ఓకే ఇది అధికారికంగా పోలీసులు మనకి చెప్పలేదు కానీ అనధికారికంగా ఎవరో షేర్ చేసారు, సో అట్లా మనకు వచ్చింది. సో అది మిత్రులారా మోస్ట్లీ నాకు రెండు ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో ఇక నేను సారీ తప్ప నేను ఏం చెప్పలేను ఈ బ్రదర్ విషయంలో. ఎందుకంటే మనం ఇంకా ముందుకు ఏం చేయాలన్నా ఈ సోకాళ్ళు తొడగోసుకుంటాం, మెడగోసుకుంటాం, అన్న కోసమే పుట్టినాము అని చెప్పేటోళ్ళ సహాయ సహకారాలు లేకుండా, ఒక జేఏసీగా సోకాళ్ళు క్రిస్టియన్ లీడర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు, లేక ఈ కార్పొరేట్ పాస్టర్లు వీళ్ళందరి సహకారం లేకుండా, ఒక జేఏసీ లాంటిది ఏర్పడకుండా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు ఎవ్వడేం చేయలేడు. ఓకే కాబట్టి నేను సారీ చెప్పడం, ఇక వాయిస్ ఇచ్చే కాడికి ఇచ్చినా కానీ సారీ చెప్పడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే.